సీఎంలు హస్తినబాటు పట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబు హస్తిన వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అనంతరం కేంద్ర మంత్రులను కలవనున్నారు. మూసీ ప్రక్షాళనకు నమామి గంగా తరహాలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వాలని కోరనున్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు తెలంగాణకు కేంద్రం కేటాయించిన వరద నష్టం సాయంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం 2 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం మోదీతో భేటీ కాబోతున్నారు. ఏపీలో వరదల అనంతరం తొలిసారిగా మోదీని కలవబోతున్నారు చంద్రబాబు. ఈ భేటీలో వరద సాయం విడుదల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే ఛాన్స్ ఉంది. అటు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అమరావతిపై కేంద్రం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కీలక కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. విడివిడిగానే వీరి సమావేశాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకి విజ్ఞాన్ భవన్ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యాచరణకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 10 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అలాగే ఇటు రాష్ట్ర హోంమంత్రులు అలాగే డీజీపీలు, సీఎస్లు అలాగే కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మంత్రులు, కార్యదర్శులు, సాయుధ బలగాలకు సంబంధించిన ఉన్నతాధికారులు వీరంతా కూడా ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ఏడాది తర్వాత ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా భద్రతా పెంపు అలాగే మావోయిస్టుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు 2025 మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టులను పూర్తిగా తగ్గించే దిశగా ఇటువంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశానికి సంబంధించి సమీక్ష జరుగుతుంది. సో ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి కోరినట్లుగా తెలుస్తుంది. మూసీ ప్రక్షాళనకు సంబంధించి నమామి గంగే తరహాలో ఒక ప్యాకేజీని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తుంది. అలాగే వరద సహాయానికి సంబంధించి నిధులు, ముఖ్యంగా పంట నష్టానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి నష్టం ఇటు ఊహించిన దానికన్నా ఎక్కువ జరిగింది. కేంద్ర కమిటీ అంచనా వేసిన తర్వాత ఈ అంశంపైన కేంద్రం వద్దకు వెళ్లాలని చెప్పి రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇటు రోడ్డు రహదారుల శాఖ మంత్రి అలాగే గ్రామ పంచాయతీరాజ్ ఈ విధంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఆర్థిక శాఖ వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మంత్రులను కూడా రేవంత్ రెడ్డి నేడు రేపు కలిసే అవకాశం కనిపిస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన సాయంత్రం వరకు సమీక్ష జరుగుతుంది కాబట్టి సో సమావేశం ముగిసిన తర్వాతే ప్రధాని సహా కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే మధ్యాహ్నం ఆయన 3:30 గంటల సమయంలో ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకి ప్రధాని మోడీతో ఇప్పటికి అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. ప్రధాని మోడీని వివిధ అంశాలపైన ఆయన విజ్ఞాపనలు అందించబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కానీ, స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేయడం, అలాగే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులతో పాటుగా ఇటు రైల్వే జోన్ ఏర్పాటు, అలాగే ఇటీవల విజయవాడకి వరదల వల్ల వచ్చిన నష్టానికి సంబంధించి సమగ్ర నివేదికను అందించి పూర్తి స్థాయిలో సహాయాన్ని పెంచాలి. కేవలం ఎన్డీఆర్ఎఫ్ లో కేంద్రం వాటా ఏదైతే ఉందో అది ఎస్డీఆర్ఎఫ్ నిధులకు మళ్లించడం జరిగింది. సో అంతకు మించిన నష్టం జరిగింది కాబట్టి రైతులకు కానీ అలాగే ఆ విజయవాడ నగరంలో పట్టణాభివృద్ధి శాఖ కింద వచ్చే నిధులు కానీ సో వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ప్రధాని మోడీకి చంద్రబాబు వివరించబోతున్నారు. అలాగే ఇటు కేంద్ర ఆర్థిక మంత్రి అలాగే హోంమంత్రి అమిత్ షాతో పాటుగా ఇటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అలాగే ముఖ్యంగా ఉక్కు శాఖ మంత్రి ఈ విధంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మంత్రులను కూడా చంద్రబాబు కలవబోతున్నారు. చంద్రబాబు వెంట పయ్యవుల కేశవ్ కూడా ఢిల్లీ వస్తున్నారు. ఆయన కూడా ఇటు ప్రధాని అలాగే కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏపీ నుంచి పలువురు మంత్రులు కూడా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధానంగా సత్యకుమార్ ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నారు. సో అలాగే వంగలపూడి అనిత ఆవిడ ఈరోజు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆవిడ హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి వంగలపూడి అనిత అలాగే ఏపీ సీఎస్ ఏపీ డీజీపీలు ఈ హోంమంత్రి నేతృత్వంలో జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో వారు పాల్గొనడం జరుగుతుంది. ఇటు సత్యకుమార్ కూడా అమిత్ షాను కలిసి 100 రోజుల పాలన ఏ విధంగా జరిగింది, అలాగే ఏ విధంగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది వీటన్నిటికి సంబంధించిన నివేదికను కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు సంబంధించిన నివేదికను కూడా
ఇటు సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అమిత్ షాకు అందజేసే అవకాశం ఉంది. అలాగే అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఏపీ మంత్రులు ఈ పర్యటన సందర్భంగా కలిసే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఈ 2 రోజులు, నేడు రేపు ఈ 2 రోజులు కూడా తెలుగు రాష్ట్ర రాజకీయ పరిణామాలకు సంబంధించిన అంశాలతో పాటుగా అభివృద్ధికి సంబంధించిన అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలిసి మంత్రివర్గ విస్తరణ అంశం పెండింగ్ లో ఉంది కాబట్టి సో ఆ అంశాన్ని వారి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి చర్చించే అవకాశం ఉంది. ఇటు చంద్రబాబు కూడా రాష్ట్రంలో పరిస్థితులు, లడ్డు ప్రసాద కల్తీ అంశం కానీ, అలాగే ఇటు ఎన్డీఏ 100 రోజుల పాలన అంశాలు, వీటన్నింటినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా వివరించే అవకాశం ఉంది. సో బిజీగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే మంత్రుల పర్యటన అనేది ఢిల్లీలో సాగబోతోంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.